ఇంకొక చిన్న క్వశ్చన్ మనకి ప్యూబర్టీ సెగ్మెంట్లోనే లైక్ ఇప్పుడు మహిళ ఇంకా చిన్న పిల్లల్లో ఇప్పుడు ఎప్పుడైతే పీరియడ్స్ వస్తాయి మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది అనే క్రమంలో చిన్న పిల్లలకి ఆడపిల్లలకి చెప్తారు, కానీ మగ పిల్లలకి అసలు పీరియడ్స్ గురించి చెప్పరు. అసలు ఇంట్లో అక్క చెల్లి ఉన్నా సరే అదేదో ఇంకొకటి ఏదో జరిగింది, కుక్క ముట్టుకుంది బల్లి ముట్టుకుంది అని చెప్పడం చూస్తూ ఉంటాం మనం. లేదు క్లాస్లో ఒక్కొక్కసారి పిల్లలు అప్పుడే వాళ్ళ ఫస్ట్ పీరియడ్ వస్తుంది, అప్పుడు చుట్టుపక్కల మగ పిల్లలు గేలి చేయడం ఇట్లా జరుగుతుంటుంది. సో అసలు వాళ్ళకి మగపిల్లలకి పీరియడ్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ మ్యామ్? చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆడపిల్లలకి చెప్తున్నామో సేమ్ టైంలో మగపిల్లలకి వాళ్ళ మదర్స్ చెప్పాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఎవరికైనా ఎడ్యుకేట్ చేసేది తల్లి ఎడ్యుకేట్ చేస్తుంది ఫస్ట్. సో ఎప్పుడో వాళ్ళు ఒక్కటేసారి మగపిల్లలు స్కూల్లో వింటే ఆ టైంలో స్కోప్ ఎలా ఉంటుందంటే 4, 5, 10 మందితో విన్నప్పుడు ఏదో ఒక రాంగ్ కమెంట్ పాస్ చేయడము, దాన్ని వాళ్ళు హేళనగా తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ గ్రూప్లో కాకుండా ఫస్ట్ ఇంట్లోనే తల్లి రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ 9-10 ఇయర్స్ ఏజ్ రాగానే ఒక్కసారి కాదు, అంటే ఆపర్చునిటీ దొరికిన ప్రతిసారి విమెన్లో ఇలాగా ఈ చేంజెస్ అవుతాయి, ఇట్లా మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళకి ఇట్లా పీరియడ్స్ అనేది వస్తాయి. బికాజ్ యూట్రస్ అంటే గర్భసంచి ఉంటుంది కాబట్టి ఆ లైనింగ్ షెడ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇలా వస్తాయి. మెన్లో కూడా మెచ్యూర్ అవుతారు, బట్ వాళ్ళకి ఆబ్వియస్ సైన్స్ ఇటువంటివి ఉండవు. వాళ్ళకు కూడా ఇవన్నీ చేంజెస్ ఉంటాయి, కానీ వాళ్ళకి యూట్రస్ ఉండదు కాబట్టి వాళ్ళకి డెఫినెట్లీ బ్లీడింగ్ ఉండదు. కానీ వాయిస్ చేంజ్ అవుతుంది, గ్రోత్ స్పర్ట్ అవుతుంది. తెలార్కి, ప్యూబార్కి, ఎడ్నార్కి, మెనార్కి అంటారు. సో మెనార్కి అంటే లాస్ట్ మెచ్యూర్ అవ్వడాన్ని మెనార్కి అంటాం. సో తెలార్కి అంటే ఏంటి? తెలార్కి అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్. ప్యూబార్కి, ఎడ్నార్కి అంటే ప్యూబిక్ హెయిర్, యాక్సిలరీ హెయిర్ డెవలప్మెంట్. ఈ మధ్యలోనే గ్రోత్ స్పర్ట్ కూడా అయిపోద్ది ఈ 3 జరుగుతున్నప్పుడే. చివర మెనార్కి. ఈ చివరి వచ్చే మెనార్కి అంటే మెచ్యూర్ అయ్యి పీరియడ్స్ రావడాన్ని చివరి అంటారు. అదొక్కటే ఉండదు మెన్లో, వాళ్ళకి కూడా మిగిలిన 3 స్టెప్స్ ఉంటాయి. సో వాళ్ళకి కూడా హార్మోన్స్కి ఎక్స్పోజ్ అవుతారు, వాళ్ళకి వాయిస్ చేంజ్ అవుతుంది, వాళ్ళు గ్రోత్ స్పర్ట్ అవుతుంది, ప్యూబిక్ హెయిర్ వస్తుంది, యాక్సిలరీ హెయిర్ వస్తుంది. సో మెన్లో విమెన్లో ఇద్దరిలో చేంజెస్ అవుతాయి. ఇప్పటి నుంచి ఎప్పుడైనా మీకు కూడా అవ్వచ్చు. మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే గర్భసంచి ఉంది కాబట్టి వాళ్ళకి లాస్ట్ స్టెప్లో మెచ్యూర్ అయినప్పుడు బ్లీడింగ్ అవుతుంది. మంత్లీ వాళ్ళకి మెచ్యూర్ అయినప్పుడు బ్లీడింగ్ అవుతుంది. అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ విమెన్ అన్న విషయం మదరే చెప్పాలి. ఆ 9 to 10 ఇయర్స్ ఏజ్లో ఎడ్యుకేట్ చేసి తరచుగా ఒక 2-3 టైమ్స్ చెప్తా ఉంటే వాళ్ళకు కూడా వాయిస్ చేంజ్ అయినప్పుడు ఓకే మా మమ్మీ ఇది చెప్పారు, మా మదర్ చెప్పింది ఇది జరుగుతుంది, ఓకే దీస్ ఆర్ ద థింగ్స్ అని వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ వాళ్ళు ఆ ఏజ్ నుంచే విమెన్ని రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ దాన్ని ఒక అలా అది మంచిది అని గుర్తుపెట్టుకొని వాళ్ళ లైఫ్ లాంగ్ దాన్ని మెయింటైన్ చేస్తారు. రైట్, చాలా బాగా చెప్పారు మ్యామ్. కరెక్ట్. అంటే విమెన్కి ఆపోజిట్ జెండర్కి రెస్పెక్ట్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న ఏజ్లోనే వాళ్ళకి తెలిస్తేనే దాని ఇంపార్టెన్స్, వాళ్ళు దానికి కట్టుబడి ఉంటారు. రైట్.